ఓం శ్రీ కల్కి అగస్తీసాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. మానవ జాతి పురోగతి చెందాలి అంటే ప్రాణాలు సంక్షేపణ చెందాలి లేదా ఆత్మ ప్రాణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆత్మ లేని ప్రాణం యొక్క కదలిక అనేది పంచభూత శక్తులను స్వీకరించక పాతాళ జీవితాన్ని స్వీకరించి చీకటిలో బతికే ఒక ప్రాణాంతకమైన జంతువు వంటి జీవితంతో అమరి ఉండును. అలాంటి జీవితాన్ని స్వీకరించినచో తిరిగి పైకి వెళ్లేందుకు వీలు కాదు. అందువలననే పాతాళం వైపు ప్రయాణిస్తున్న మానవ ప్రాణాలను కాపాడుటకై సహాయం చేస్తున్నాము. ప్రేమ నిండిన మానవులారా, ఆత్మగాయత్రి మంత్రం ఒకటే మానవులను విడుదల చేయించగల సామర్థ్యం కల ఆయుధము. ప్రతి కలియుగం సంవత్సరం చివరిలో ఒక మండలం పాటు అత్యంత తీవ్రంగా చేయబడుతున్న ఆత్మగాయత్రి నోము అనేది 12 సంవత్సరాలలో ఈ భూమిపై జీవించే ఆత్మలలో మూడింట ఒక వంతు ఆత్మలకి పూర్తిగా ముక్తిని ఇవ్వగలదు. అనగా ప్రతి సంవత్సరం, ప్రతి కలియుగ సంవత్సరం అంటే ఇప్పుడు జరిగే మన కలియుగంలో ప్రతి సంవత్సరం చివరిలో ఇప్పుడు మనం చేస్తున్నట్టుగానే ప్రతి సంవత్సరం ఇది 12 సంవత్సరాల పాటు చేయబడుతుంది అని మహర్షి చెప్తున్నారు. అలా జరిగినప్పుడు, అలా తీవ్రంగా ఆత్మగాయత్రి నోము జరిగినప్పుడు భూమిపై జీవించే ఆత్మలలో 3 భాగాలలో ఒక భాగం పూర్తిగా ముక్తిని పొందుతారు అని చెప్తున్నారు. 12 దైవములు ఒకటిగా కలిసి అనుగ్రహిస్తున్న పలు మార్గాల ద్వారా ఆది దీపం సహాయముతోనూ అనేక ఆత్మలు విడుదల పొందగలవు. అనగా అష్టోత్తరాల ద్వారా ఆది దీపాన్ని తీసుకువచ్చి పూజ చేయటం ద్వారా, ఈ ఆత్మగాయత్రి మంత్రం ద్వారా, ఇంకా అనేక మార్గాలు వాళ్ళిస్తున్న స్క్రిప్చర్స్ ద్వారా వాటిని చదవటం వలన అనేక ఆత్మలు విడుదల పొందుతాయి అని మహర్షి చెప్తున్నారు. ఆత్మగాయత్రి నోము చేసే సమయంలో మాత్రమే ఈ మంత్రము వీర్యవంతం అవుతున్నది. అంటే మిగతా సమయాల్లో చేస్తే కాదని కాదు. కానీ ఆత్మగాయత్రి నోము చేపట్టి 48 రోజుల పాటు దీక్షగా చేస్తున్న సమయంలో ఇది ఎక్కువ వీర్యవంతం అవుతున్నది. అందరూ ఒకటిగా కూడి లేదా విడిగాను మంత్రం ఉచ్చరించినప్పుడు ఈ భూమిపై గాలిలో కలిసిపోయి ఉన్న అనేక విషపూరిత పదార్థాలు, దుష్ట భావనలు, విషపూరితమైన పలుకులు, వాటి యొక్క వీర్యము నిర్మూలించబడుతున్నది. అయస్కాంత శక్తి నిండిన, కాంతి నిండిన భావనలు మాత్రమే విషమును నాశనం చేయగలవు. అంటే భగవద్దత్తమైన అయస్కాంత శక్తి, కాంతి నిండి ఉన్న భావనలు, అలాంటి భావనలు మాత్రమే విషపూరిత వాతావరణాన్ని బాగు చేయగలవు. అయితే విషము అధికంగా కలిసి ఉన్న కారణాన మంచి శక్తులు విస్తరించి అన్నిటినీ నిర్మూలించటం వీలు కాదు. కానీ యుగం చివరిలో జరిగే యుద్ధం అనేది మొదలై ఉన్నది. అంటే ఇప్పుడు జరిగేది. మహాభారత యుద్ధం వంటి యుగమార్పు యుద్ధం అనేది ఈ సమయంలో సూక్ష్మ రూపంలో ఏర్పడి ఉన్నది. భూమిని చుట్టి ఉన్న విశ్వశక్తులలో పంచభూత మూలకాలు కూడా ఉన్నవి. వాటిలో ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్ కలిగిన ఆర్టిఫిషియల్ పంచభూతాలు కలిగిన ఆర్టిఫిషియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అధికంగా లోపలికి చొచ్చుకొని పోతున్న కారణముగా దైవముల ద్వారా పలు మార్గములు తెలియజేయబడి శక్తివంతమైన అయస్కాంత శక్తి నిండిన శబ్ద సహాయంతో ఉన్నతమైన శక్తివంతమైన కాంతిని పొంది దాని సహాయంతో గాలిలో కలిసి ఉన్న చెడు భావనలు, చెడు పలుకులు, చెడు పనుల యొక్క ముద్రల వంటివి నిర్మూలించబడుతూ ఉన్నవి. అంటే ఆర్టిఫిషియల్‌గా పంచభూతాలని లోపలికి తీసుకుంటున్నాం. వాటి ద్వారా జరిగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఆర్టిఫిషియల్ వేవ్స్ ఉన్నాయి. అందువలన ఎక్కువ కష్టపడి ఇవి తీయాల్సి వస్తోంది. అందుకని దైవముల ద్వారా పలు మార్గాలు తెలియజేయబడుతూ ఉన్నవి. కాబట్టి ఆత్మగాయత్రి మంత్రం ఒక ఆయుధం వలె పనిచేస్తూ గాలిలో సూక్ష్మ రూపంలో పోరు సలిపి, అనగా యుద్ధం చేసి దుష్ట శక్తుల నిర్మూలనం చేయుచున్నది. నా ప్రియమైన శిష్యులు అందరూ చేసే ప్రయత్నములు అన్నీ సూక్ష్మ యుద్ధం గెలుచుటకై ఎన్నుకునే మార్గాలని తెలుపుతున్నవి. అనేక మంది శిష్యులు దైవ కార్యమును స్వీకరించుటకు ఈ భూమిపై జన్మ తీసుకొని మానవ రూపం ధరించి ఉన్నారు. అయినా కూడా వారిలో చాలా మంది మాయలో చిక్కి ఉన్నారు.
ఆత్మలింగ పూజలను చేసి ఎన్నో శక్తులను దైవముల నుండి పొందియున్నా కూడా దైవ కార్యం ద్వారా చుట్టూ ఉన్న ఆత్మలను కాపాడుటకు పోరాటం చేయకుండా తప్పించుకుంటూ ఉన్నారు. ఈ కలి ఎల్లలో సత్యాన్ని గ్రహించుట కఠినమైన విషయంగా ఉన్నది. మహర్షి మనం చేసే పనులకు బాధపడుతూ ఉన్నారు. ఆత్మలింగం తీసుకున్నాం. అసలు మన జన్మే ఈ భూమి పైన అంటే అగస్త్యుల వారితో అన్బాలయంతో కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఆత్మ కూడా మానవ రూపం ధరించిందే దైవ కార్యం కోసమేట. అందువల్లే కనెక్ట్ అయి ఉన్నారు. కానీ ఆ తర్వాత కనెక్ట్ అయ్యి దైవ శక్తులను అప్పనంగా పొంది ఆత్మలింగం తీసుకొని పూజ చేసి అన్ని శక్తులు పొంది ఉన్నా కూడా ఇతరుల కోసం పోరాటం చేయటానికి వెనుకంజ వేస్తూ ఉన్నారు. తప్పించుకుంటూ ఉన్నారు. ఈ కలి ఎల్లలో సత్యాన్ని గ్రహించుట కఠినమైన విషయంగా ఉన్నది. ప్రియమైన శిష్యులారా, ఈ మండల కాలంలోని రాబోయే 21 దినములలో వీర్యవంతంగా పనులు చేయండి. సత్యాన్ని గ్రహించి పనిచేసే నా శిష్యులే ఈశ్వరుని చరణాలలో దృఢంగా స్వీకరించబడతారు. నేను చెప్పిన విధంగా ఒక మండల కాలం అయ్యాక ఆశ్లేష నక్షత్రం కలిసి వచ్చే రోజున ఈ భూమిపై 108 చోట్లలో అగ్ని ప్రజ్వలన చేసి చిన్న యాగములు మొదలుకొని పెద్ద యాగముల వరకు చేయవలెను. సూక్ష్మమైన యుద్ధములు భౌతికంగా జరగకుండా కాపాడబడుటకు, పలు వ్యాధుల బారిన పడకుండా కాపాడబడుటకు, అణువుల వినాశనం తప్పించుటకు, ఈ భూమిని అనేక జీవరాశులను కాపాడుటకు మీరందరూ మీరున్న చోటే కలుసుకొని అగ్నిని వెలిగించి చిన్న యాగములను చేసి గురు పూజ మనస్ఫూర్తిగా చేయండి. అంటే ఆ రోజు ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. 19వ తేదీ డిసెంబర్ 19వ తేదీ ఈ 48 రోజులు పూర్తి అవుతాయి. ఆ రోజు అగస్త్య మహర్షి వారి ఆశ్లేష నక్షత్రం జన్మ నక్షత్రం. ఆ రోజు గురు పూజ చేయాలి. అక్కడ తిరువణ్ణామలైలో పెద్ద ఎత్తున యాగం చేయబడుతుంది. కానీ 108 చోట్ల అగ్ని ప్రజ్వరిల్ల చేసి యాగాలు చేయాలి కాబట్టి మనందరినీ ఎవరున్న చోట వాళ్ళందరూ చేసుకోమని ఒక ఆజ్ఞగా మనం భావించాలి. దీన్ని చేసుకోమని చెప్తున్నారు. అక్కడే గురు పూజ కూడా చేసుకోవాలి. అంటే ఆయన్ని తలుచుకొని పూజ చేసుకోవాలి. అర్థం తెలుసుకొని చేసే ఈ యాగం అనేది అనేక ఆత్మలను వినాశనం నుండి కాపాడును. అంటే ఒక్క చోట చేసే బదులు 108 చోట్ల చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆత్మలు మేలుకొని వినాశనం వైపు వెళ్లకుండా కాపాడబడగలవు అంటున్నారు. ఆఖరి 21 రోజులు మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వారికి అందరికీ పిలుపునివ్వండి. ఇది తెలియజేయండి. అందరూ కలిసి చేసుకునే యాగం వలన అంతరంగ మార్గంలో దక్షిణామూర్తి రూపంలో కదిలే జ్ఞాన అణువులు తెరుచుకొనబడును. ఈ జ్ఞాన అణువులే దక్షిణామూర్తి స్వరూపం. ప్రాణము సంక్షేపించనారంభించినచో మీ భౌతిక అవసరాలు అనేవి సులభంగా నెరవేరగలవు. కాబట్టి మీరందరూ మీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఆలయాలలో ఒకటిగా చేరి ఆత్మలకు మేలుకొలుపు ఏర్పరిచి ఆత్మగాయత్రి నోము యాగములను వీలున్నంత వరకు సక్రమంగా చేయండి. చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరూ కలిసి ఉచ్చరించే ఈ మంత్రము యొక్క వీర్యవంతమైన ధ్వనితో అన్ని ఆత్మలను మేలుకొలపండి. ఏ కార్యమైనా నోము రూపంలో చేసినచో ముగింపు అనేది ప్రాపర్గా చేయాలి. అంటే మామూలుగా ఆత్మగాయత్రి చేసుకోవటం వేరు. ఒక నోములాగా దీక్ష పూని చేస్తున్నప్పుడు దానికి ఒక ముగింపు అనేది ఒక యాగంతోనే మనకు పూర్తి చేసేది సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్నది. అలా చేయమని చెప్తున్నారు. కాబట్టి మీరందరూ ఇంటిలోనే లేదా చిన్న చిన్న దేవాలయాల్లోనూ యాగమును చేసి అగ్నికి ఆహుతులు సమర్పించి దుష్ట శక్తులను నిర్మూలించి మంచి శక్తులను ప్రవహింపచేయండి. అప్పుడు ఎలాంటి పోరాటాలు లేక మీ జ్ఞాన అణువులు సులభంగా తెరుచుకొనును. జీవాణువు కూడా సులభంగా ఒదిగిపోయే కళను నేర్చుకొనును. 21 రోజులు త్రికోణాకారంలో 3 దీపాలు పెట్టి 21 మార్లు మంత్రాన్ని జపించినచో సంపదలు పెరుగును. పిల్లలు విద్యకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు సరిగా అర్థం చేసుకోగలరు అనియు, వ్యాధులు తగ్గి
ప్రకాశం పెరగగలదో అనియు అందరికీ అర్థమయ్యేలా తెలియజేయండి. అంటే లౌకికమైన కొన్ని కోరికలు తీరుతాయి అంటే కొంతమంది ఆకర్షితులు అవుతారు. కాబట్టి ఈ 21 రోజులైనా సరే కనీసం త్రికోణాకారంలో 3 దీపాలు పెట్టుకొని 21 మార్లు గాయత్రి మంత్రాన్ని అంతే అంతవరకు జపించి ఈ నోము చేసుకుంటే పిల్లలకు విద్యా సంబంధమైన అన్ని విషయాలు అర్థమైపోతాయని, వారి సంపదలు పెరుగుతాయని, వ్యాధులు తగ్గిపోతాయని, వారి శరీరం ప్రకాశించగలదు, వారి జీవితాలు బాగుపడతాయని వాళ్ళకు తెలియజేసి వాళ్ళ చేత చేయించమని మహర్షి చెప్తున్నారు. నా పలు శిష్యులు దైవ కార్యం చేయుటకు సందేహిస్తున్నారు. తమ ఆత్మస్థితిని తెలుసుకోవాలి, తపఃఫలం దొరకాలి అని మటుకు ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే దైవ కార్యం చేయకుండా ఇవన్నీ జరగవు అని తెలుసుకోనండి. అంటే చూడండి, మనలో కొంతమంది ఇవన్నీ కావాలి అని మటుకు అనుకుంటున్నారు. ఈ నోము చేసుకుంటూ. అయితే వేరే వాళ్ళ కోసం ఏమీ చెయ్యట్లేదు. కాబట్టి అలాంటి వాళ్లకు ఈ కోరికలు తీరవు అని తెలుసుకోమంటున్నారు. కలి ఎల్లలో విడిగా చేసే తపస్సుల వలన గొప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. అంటే అందరూ సామూహికంగానే చేసుకోవాలి అని మాటి మాటికి మహర్షి హెచ్చరిస్తున్నారు. దైవ కార్యమే గొప్ప తపస్సు. ఎందుకంటే మాయలు చుట్టుముడుతున్న సమయంలో అజ్ఞానం అనే చీకటిలోనే మునిగిపోతూ ఉన్నారు. వయసు పిల్లలు చీకటిలో మగ్గిపోకుండా కాపాడబడాలి. అంటే చిన్న పిల్లలు అజ్ఞానంలో అంటే వయసులో ఉన్న పిల్లలు వీళ్ళందరూ అజ్ఞానంలో మగ్గిపోకుండా కాపాడబడాలి. విద్యాలయం అనేది గురువులు, విద్యార్థులు కూడి ఉండే ఒక ఆలయం. ఆలయంలో ఉచ్చరించబడే మంత్రముల వలె అంతటా ప్రతిధ్వనించే ఆత్మగాయత్రి మంత్రం గొప్ప ఫలితాలను ఇచ్చును. ఆత్మలు విడిపడుట ఒకటే ముఖ్యమైన పనిగా భావించాలి. ఇంకొక జన్మ తీసుకోవటం వీలు కాదు అనే ఉద్దేశ్యం అందరిలో పుట్టాలి. అంటే ఇదే మన ఆఖరి జన్మ. సో వీలైనంత వరకు సమాజంలో పిల్లలు, పెద్దలు అందరూ నాశనం కాపాడు నాశనం కాకుండా కాపాడాలి అనే ఉద్దేశ్యంతో ఇదే ఆఖరి జన్మ అన్నట్టుగా పనిచేయమని చెప్తున్నారు. అన్ని ఆత్మలు కాపాడబడాలి, భగవంతుని చేరాలి అనే ఉన్నత ఉద్దేశ్యాన్ని తలచి ఒక్కసారి అర్థవంతంగా ఆత్మగాయత్రి మంత్రాన్ని పలికినచో గొప్ప మార్పులు ఈ భూమిపై కనిపించగలవు. అంటే మంచి ఉద్దేశ్యాన్ని సంకల్పంగా పెట్టుకొని మనస్ఫూర్తిగా లోతుగా హంబుల్గా ఈ ఆత్మగాయత్రి మంత్రాన్ని ఒక్కసారి చెప్పినా కూడా భూమిపై మార్పులు కనిపిస్తాయని అష్యూరెన్స్ ఇస్తున్నారు మహర్షి. దైవములే మానవుల కోసం పోరాడుతున్న ఈ కలి ఎల్లలో వినయంతో విడుదల పొందుటకై అందరూ ప్రయత్నించండి. జ్ఞాన అణువులు తమంత తామే తెరుచుకొనును. ఉన్నతమైన భావనలే ఆధ్యాత్మిక జ్ఞానము అని తెలుసుకోండి. విజ్ఞానము అనేది బుద్ధికి తెలియజేసే ఒక సాధనము. అందరూ కాపాడబడాలి అను ఉన్నత ఉద్దేశ్యంతో దైవ కార్యం స్వీకరించి యాగములు చేసి నోమును చక్కగా పరిసమాప్తి చేసినచో మహోన్నత స్థితికి చేరుకొనగలరు. ఆధ్యాత్మిక జ్ఞానము కూడా మీకు పెరుగుతుంది, మీలో పెరుగును అని తెలుసుకొని ప్రవర్తించాలి అని నా ప్రియ శిష్యులను నేను కోరుకుంటున్నాను. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.